అందరికీ నమస్కారం. ముఖ్యంగా 87వ వార్డు ప్రాంత వాసులకు కానీ అలాగే మరి ముఖ్యంగా ఐలా కమిషనర్ గారికి, ఎందుకంటే ఈవేళ ఏదైతే కాలనీ వాసుల తాలూకా బాగోగులు తెలుసుకోవడానికి మరి గతంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే పొల్యూడ్ గతంలో వాటర్ పొల్యూషన్ అవడం వల్ల కొన్ని అపార్ట్మెంట్లు కూడా ఖాళీ చేయడం జరిగింది. అలాగే చూస్తుంటే సెల్ టవర్ కానీ ఇవాళ ఏదైతే వాటర్ ఏదైతే ఉందో కాలనీ నుంచి వెళ్ళడం మార్చడానికి ప్రయత్నం కానీ ఇక్కడ డంపింగ్ యార్డ్, ముఖ్యంగా రోజు ఈ రోడ్డు చీకటిగా ఉండడం, ఈ కాలనీ వాసులందరూ కూడా ఎప్పుడైతే దాటున్నారు ఇది అవడం వల్ల చాలా మంది జనజీవనానికి ఇటే వెళ్ళడం జరుగుతుంది. దానికి కూడా మరి నిజంగా కమిషనర్ గారికి ఏర్పాటు చెప్పాలి. మా తిరుమలనగర్ వాసులతో పాటు 87 వార్డు వాసులందరూ కూడా కోరిక మేరకు మరి కమిషనర్ గారిని కలిసిన వెంటనే స్పందించి ఏదైతే ఆ డంపింగ్ యార్డ్కి గోడ కట్టడానికి కూడా టెండర్ పిలిచామని చెప్పినందుకు ధన్యవాదాలు. అలాగే గేట్ పెట్టి సెక్యూరిటీ చేసినందుకు, అలాగే త్వరలోని షెల్ టవర్ ను కూడా నోటీస్ ఇచ్చినందుకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఏదైతే డ్రైన్ అయితే ఉంది సార్, అది డ్రైన్ అనేది ఈ వాటర్ అనేది మాకు అక్కడ సౌండ్ పొల్యూషన్ తో పాటు వాటర్ పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి మీరు అది ఏదైనా సరే రూపంలో మాకు 90 ప్లాట్ వరకు మీరు పంపించగలగాలి. అక్కడ మాకు పెద్ద డ్రైన్ ఒకటి ఉంది, అక్కడ మీరు పంపిస్తే అక్కడ నుంచి నేనేం చేసినట్టు ఎన్టీఆర్ నగర్ నుంచి 90 ప్లాట్స్ 2 కోట్లు, 90 ప్లాట్ నుంచి ముస్లిం 2 కోట్ల రూపాయలు నేను రీసెంట్ గా టెండర్ కౌన్సిల్ ఆమోదం పొందగలిగాం. 10 కోట్ల రూపాయలు మెయిన్ డ్రైన్ అని చేయించాం. మా యాక్చువల్ గా స్మార్ట్ వార్డ్ చేయాలని ఒక మంచి ఆకాంక్షతో మేము ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం. ఇందాక పరమానందం గారు చెప్పినట్టుగా ఏదైతే తిరుమలనగర్ వాసుల వల్ల 87వ వార్డు ప్రాంతానికి జీవీఎంసీలో ఒక మంచి నేమ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చేసే అభివృద్ధి కానీ ఆ కాలనీ వాసులు చేసే నడవడికను బట్టి అనేకమైన అవార్డులు, ఈ ప్లాస్టిక్ నిషేధం కానీ ఇంకుడు గుంతలు కానీ అనేకమైన నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. కానీ ఎన్ని వచ్చినా సరే మాకు ఫైనల్ గా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ పొల్యూషన్ తో సతమతం అవుతున్నారు. సౌండ్ పొల్యూషన్ ఒక పక్క, ఈ సెల్ టవర్ ఒక పక్క, అందులో ఈ వాటర్ పొల్యూషన్ అనేది మరి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి అది మాత్రం మీ జీవీఎంసీ మన ఏపీఎస్ నుంచి ఏదైతే నిధులు ఉన్నాయో కొన్ని మంజూరు చేయించి ఆ డ్రైన్ పూర్తిగా మాకు అక్కడగా వెళ్లే వరకు కూడా మీరే సహకరిస్తారని చెప్పి తెలియపరుచుకుంటూ, మరి మా 87 వార్డు ప్రజల ద్వారా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, తక్షణమే మీరు ఏదైతే ఉందో మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి తక్షణమే దాన్ని రిట్రై చేస్తారని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. చేసిన విన్నపాన్ని మేము సేకరించాం. అందులో ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ ఏదైతే మేము స్టోర్ చేసి ఇక్కడ నుంచి కాపులపాడు దాన్ని పంపిస్తున్నాం. ఇక్కడ మేము వేసిన దానికంటే అనాథరైజ్డ్ డంపింగ్ యార్డ్ ఎక్కువ ఇందులో వేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఇమీడియట్ గా ఉన్న డంపింగ్ యార్డ్ అంతా మొత్తం క్లియర్ చేసి ఆల్రెడీ దాని కాంపౌండ్ వాళ్ళకి టెండర్ పిలవడం జరిగింది. సో అది రాగానే టెండర్ రాగానే గోడ కట్టి గేట్ పెట్టి సెక్యూరిటీని పెట్టడం ప్రపోజల్ ఉంది. అది వెంటనే అది టెండర్ అవగానే వెంటనే గోడ కట్టి గేట్ పెడతాం. రెండో విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు టవర్ లైన్ ఒకటి ఇది చెప్పారు, దానికి కూడా వాళ్ళకి టవర్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. తీసేయమని చెప్పి ఆపేయమని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. తొందరలో అది కూడా రిజాల్వ్ చేస్తాం. మూడో విషయం ఏంటంటే ఇక్కడ డ్రైన్ ఇష్యూ ఒకటి ఉంది వాళ్ళకి, దాన్ని మా ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు ఒకసారి లెవెల్స్ అవి చెక్ చేసి వాళ్ళ దాంట్లోంచి వెళ్లకుండా వేరే మార్గం ద్వారా డ్రైన్ ని ఇండస్ట్రియల్ త్రూ పంపించడానికి లెవెల్స్ అన్ని వెరిఫై చేసి తొందరలో అది కూడా చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసి సార్ట్అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు పరమానందం, శ్రీ తిరుమలనగర్ సంక్షేమ సంఘానికి వర్కింగ్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాం అండి. మాది ఈ ఆటోనగర్కి ఆనుకుని 30 ఎకరాలు లేఅవుట్ అండి. దీనికి ఈ గతంలోన బఫర్ జోన్ లాంటివి అలాంటివి ఇవ్వకుండా రసాయనిక వ్యర్థాలు ఉన్న ఇండస్ట్రీస్ అన్ని మా వైపే ఉండి ఆ నీటి సమస్యతో పాటు ఈ డంపింగ్ కూడా ఇక్కడ ఇచ్చి 43 రోజులు మీరు సమ్మె చేసి మా న్యాయబద్ధమైన డిమాండ్స్ చేయండి అంటే ఆ రోజు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మిమ్మల్ని బలవంతంగా పోలీసులతో లాగిచ్చేసి బూటుకాళ్లతో తన్నిచ్చి కొట్టించినటువంటి పరిస్థితి. ఒక్కటే గుర్తు, మీకు 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రం విడిపోయిన లోటు బడ్జెట్లో ఉన్న కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చొని పరిపాలన చేసేటానికి ఒక భవనం కూడా లేనటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను సంక్షేమం చెయ్యాలి అని చెప్పి మీ యొక్క న్యాయబద్ధమైన డిమాండ్స్ తీర్చాలి అని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు ఆ రోజు 4200 ఉన్నటువంటి జీతాన్ని 10,500 రూపాయలు చేసింది
అమ్మ ఒక తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అంటే ఒక అంగన్వాడీ టీచర్కి 150% పెరిగింది, అలాగే ఒక అంగన్వాడీ వర్కర్కి 170% పెరిగింది, మినీ వర్కర్కి 121% పెరిగింది. అంటే ఎప్పుడు కూడా మీ యొక్క అభివృద్ధి దిశగానే పనిచేయటం అనేది కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, మనం మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మన ముఖ్యమంత్రి మన చంద్రన్న ఏ విధమైనటువంటి వరాలు ప్రకటించారనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా చూసి ఉండొచ్చు. మన సంక్షేమం కోసం, అంగన్వాడీల సంక్షేమం కోసం గ్రాడ్యుటీ అమలు చేయటం కానివ్వండి, వయో పరిమితి 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకి పెంచటం కానివ్వండి, జీవో నెంబర్ 7 ద్వారా మట్టి ఖర్చులకి 15,000 ఇవ్వటం కానివ్వండి, అలాగే అతి తొందరలో కూడా ఏదైతే గత ప్రభుత్వంలో మీరు అందరూ కూడా ఏ విధంగా సంక్షేమ పథకాలకి అనర్హులుగా ఉన్నారో, మీరు 10,500 జీతం తీసుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా పరిగణలోకి తీసుకొని గత ప్రభుత్వంలో మీకు సంక్షేమ పథకాలు రద్దు చేస్తే అవన్నీ కూడా మళ్ళీ మీకు సంక్షేమ పథకాలు అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాయి. ఈరోజు కూడా సర్వే చేసి ప్రతి ఒక్కళ్ళని మీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలి, మీ రేషన్ కార్డ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇవ్వాలనే సంకల్పంతో అది కూడా తొందరలో తీర్చేదానికి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సీఎం గారు. ఒకటే అడుగుతా ఉన్నాం, గత ప్రభుత్వంలో ఏ విధంగా అంగన్వాడీ సెంటర్స్ అంటే ఎలా ఉండే నిర్వీర్యమైనటువంటి పరిస్థితి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక మంచి మనోవికాస కేంద్రాలుగా వాటిని తయారు చేసి పిల్లలకి మంచి నాణ్యమైన ఆహారం పెట్టాలి, ఏదైతే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మంచిగా ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాడు నేడు పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి పిల్లలకి కనీసం మంచినీటి సౌకర్యం కానివ్వండి, అలాగే కనీసం సమ్మర్ వచ్చిందంటే ఫ్యాన్స్ కూడా లేకుండా ఎంతో దుర్లభమైనటువంటి పరిస్థితిలో ఆ రోజు వాళ్ళు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి చూశారు. ఈరోజు అటువంటి అవసరం లేకుండా ప్రత్యేకంగా అంగన్వాడీ సెంటర్స్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ప్రతి సెంటర్ కూడా నాణ్యమైన మంచి పాఠశాలలకు విధంగా ఉండాలని చెప్పేసి కొంత బడ్జెట్ను కూడా కేటాయించి మంచి పౌష్టికాహారం అందించాలి బిడ్డలకి అని చెప్పేసి ఆ దిశగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. ఏదైతే మీ అందరికీ తెలుసు, ఏదైతే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సీఎంగా ఉన్నప్పుడు దాదాపు 18,000 అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తే అదే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడో ఏది ఒక్కటి కూడా 17,900 సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి అది మాటలకి పేపర్స్కే పరిమితమైనది తప్ప ఒక్క సెంటర్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హయాంలో 50,000 సెంటర్స్ ఉంటే దాదాపు 40 లక్షల మంది లబ్ధి పొందినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో కనీసం ఒక్క సెంటర్ను కూడా ఏర్పాటు చేయటం కానివ్వండి, అలాగే ఒక్కరికి కూడా వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఇవ్వటం కానివ్వండి, ఏదైతే టీఏడిఏలు ఇవ్వటం కానివ్వండి, గ్యాస్ బిల్లులు ఇవ్వటం కానివ్వండి, ఇవేమీ కూడా చేసినటువంటి పరిస్థితి లేరు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కటే అడుగుతున్నా, ఎప్పుడు కూడా నా ఎస్సీలు నా బీసీలు అని మాట్లాడేవాడు. ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి మీరు ఈ విధంగా ప్రకటించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత రాకముందు కూడా బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా బీసీ వర్గాలు కురవృత్తులు చేసుకుని బతుకుతూ ఉండేవాళ్ళు. అలాంటిది మొట్టమొదటిసారిగా బీసీలు ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, వ్యాపార పరంగా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలో 20% వాటా ఇచ్చి బీసీలకు మొట్టమొదటిసారిగా రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ వారసత్వాన్ని కొనసాగించి 20% 33% చేశారు. అంతేకాదు, ఆయన ఎవరైతే ఈ బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీ వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ముందుకెళ్ళాలి, సామాజికంగా వెళ్ళాలి, విద్యాపరంగా వెళ్ళాలి, రాజకీయంగా వెళ్ళాలని చెప్పి
ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక యూపీ పాఠశాల, 5 కిలోమీటర్లకు ఒక జిల్లా పరిషత్ పాఠశాల, నియోజకవర్గంలో ఒక ఐటీఐ, అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కాలేజ్ తెచ్చి ఇంత పెద్ద ఎత్తున సంస్కరణలు చేయటం వల్ల బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలందరూ కూడా చదువు పట్ల ఆకర్షితులై ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్లారు. ఆ విధమైనటువంటి అవకాశాన్ని ఆనాడు ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలకి కల్పించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీదని తెలియజేసుకుంటూ, ఇవాళ చూసుకున్నట్టయితే ఇవాళ బీసీలకి క్యాబినెట్లో 8 మంది మంత్రులకు ఇచ్చి అగ్రతాంబూలం ఇచ్చినటువంటి పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి. అంతేకాదు ఇవాళ చూసుకున్నట్టయితే చీఫ్ సెక్రటరీగా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మొట్టమొదటిసారిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కె విజయానంద్ గారిని చీఫ్ సెక్రటరీగా పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడన్నా పెట్టారా ఆ విధంగా? మీ హయాంలో చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారు, డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, కానీ మొన్న రిటైర్ అయినటువంటి ద్వారకా తిరుమలరావు గారు బీసీ సామాజిక వర్గాన్ని మరి మేము నియమించామని కూడా గర్వంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. అంతేకాదు నామినేటెడ్లో మొట్టమొదటి పదవిని పొల్యూషన్ బోర్డు కంట్రోల్ చైర్మన్గా కృష్ణయ్య యాదవ్ గారిని నియమించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, బీసీ వర్గానికి చెందినటువంటి కృష్ణయ్య గారిని. ఈ విధంగా ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయంలో కొత్త ట్రెండ్ ఇది. మరి ఇదేదో పాడి రైతులు ఎవరో ప్రొవోకేట్ చేస్తే చేసినటువంటి ధర్నాలు కాదు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొవోకేట్ చేస్తే జరిగినటువంటి ధర్నాలు కాదు, పాడి రైతుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ధర్నాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఒక క్లిప్పింగ్ ఈనాడు వాళ్ళు రాసింది నేను మీకు చూపిస్తాను. ఈనాడు ఫిబ్రవరి 7వ తేదీ ఈనాడు డాటెట్లో పాలకుండ ఒలుకుతోంది, దిస్ ఇస్ ద టైటిల్. పాలకుండ ఒలుకుతోంది, ఈనాడులో రాసినటువంటి వార్త, ఫిబ్రవరి 7వ తేదీ. మరి వీటన్నిటి ధర్మిలా గతంలో మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉండేదో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి. పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా వేలాది మంది రైతులు, పాడి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రావడం, అయ్యా జగన్ గారు, మా డైరీ ఫార్మర్స్లో ఉన్నటువంటి ఇన్స్టెబిలిటీ అంటే స్థిరత్వం లేకపోవడం అన్నటువంటి అంశం మీద అనేక మంది ఆయన నోటీస్ తీసుకుని వెళ్ళటం జరిగింది. ఏంటి స్థిరత్వం లేకపోవడం అంటే, ప్రైవేట్ డైరీ వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు నిర్ణయించేదే రేటు, వాళ్ళు ఎంత చెప్తే అంత రేటుకి ఇవ్వాల్సిందే. లేని పక్షంలో పాలు తీసుకొని వెళ్ళి పారపోసుకోండి అని చెప్పి చాలా నిర్దాక్షిణ్యంగా పంపించేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత మాకు న్యాయం జరగాల, మంచి జరగాల, ప్రభుత్వం దీనిపైన నియంత్రణ ఉండాలని చెప్పి అనేక మంది డైరీ ఫార్మర్స్ ఆ రోజు పాదయాత్రలో ఆయన దగ్గర మొరపెట్టుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెప్లికేట్ అవుతా ఉన్నాయి. మళ్ళీ సేమ్ అదే పరిస్థితి. ప్రైవేట్ డైరీస్ ఏం చెప్తే అదే రేటు, ఇంత రేటు మేము కడతాము అంటే అంతే రేటు, ఇందులో ఇంత ఎస్ఎన్ఎఫ్ ఉంది, లేదు ఇంత ఫ్యాట్ పర్సెంట్ ఉంది అని వాళ్ళు ఏది చెప్తే అదే పద్ధతి తప్ప అడగటానికో లేకపోతే ప్రశ్నించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు పాడి రైతు వస్తున్నారు.
మరి ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని, ఇలాంటి పరిస్థితులు రాకూడదని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి అందరికీ నమస్కారం. ముఖ్యంగా 87వ వార్డు ప్రాంత భక్త మహాశయులందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి, ఇదే మా ఆహ్వానం. ఎందుకంటే శ్రీ 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 దుర్గాంబ అలాగే నూకాలమ్మ పోలిమాంబ ఆలయాలు నూతన నిర్మాణం 1 year లో వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది లక్ష్మీపురం గ్రామ కాపస్తులందరూ కూడా. ఎందుకంటే 87వ వార్డు ప్రాంతంలో ఆధ్యాత్మికం బాగా పెరిగిందన్నదానికి కారణం మరి ఈ మధ్యకాలంలో ఇక్కడ ఈ త్రిశక్తి దేవాలయం కానీ, వడ్లపూడి గ్రామంలో పంచముఖ బ్రహ్మసూత్ర కలిగినటువంటి శివాలయం కానీ, అక్కడ కణితి కాళింగ్ వీధిలోనేమో పంచముఖ శివాలయం కానీ నూతనాలయాలు. అలాగే మన రామరాజు గారు సహకారంతో సంతమావిడి తోటలోనేమో వల్లీదేవర సుబ్రహ్మణ్య స్వామి నూతనంగా ఆలయం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎంతో పవర్ ఆ అమ్మవారు శక్తి ఉంటే తప్ప ఇంత పెద్ద ఆలయాలు నిర్మాణం చేయలేము. సుమారు 1,50,00,000తో ఇంత పెద్ద ఆలయం నిర్మాణం చేసినట్టు అమ్మవారు ఆలయం నిలబడడం అంటే అది ఆ గ్రామం తాలూకా కృషి పట్టుదల, అమ్మవారు సంకల్పం ఉందని చేయగలుగుతాం. ఇవాళ ఈ ప్రాంతం అంతా అజ్ఞాతం పెరగడం వల్ల చెడు వ్యసనాలు దూరంగా ఉండడం కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఇవాళ భారీ అనుసమరాధన. ఎందుకంటే 1 year లో ఆలయ నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేసుకొని 1 year లో ఇంత పెద్ద కార్యం చేయడం అంటే కూడా అది కూడా చాలా కష్టతరం. అయినా సరే భక్తులు ఈ మధ్య ఎక్కువ శాతం భక్తులందరూ కూడా ఇది ఆరోగ్యం మీద అలాగే ఏదైతే భక్తి భావాలు పెరగడం వల్ల జనాల్లో కూడా మంచి వైబ్రేషన్ రావడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మరి ఏదైతే భక్తులందరూ కూడా వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఈ రోజు జరిగే భారీ అన్న సంబరాలను కూడా అందరూ వచ్చి అమ్మ ప్రసాదం స్వీకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మాకు బాగా సహకరించిన మా రామరాజు గారు, అలాగే దెందుకూరి అప్పలరాజు గారు, అలాగే మెయిన్ ఏంటంటే మా ఆలయానికి ఏదో అయితే శంకుస్థాపన చేసామో ఆ రోజున మహిళలు మాతో పాటు కూడా పాల్గొని ప్రతి ఆదివారం ఆలయం పరిపూర్ణం అయినంత వరకు కూడా మాతో పాటు మహిళలందరూ ఆ యొక్క భాగస్వాములు అయ్యి మాకు ఎంతో సహకరించారు. ఎందుకంటే ఏదైనా తమ్ముడు వారికి కార్పొరేట్ తమ్ముడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, మా వాళ్ళు అయితే ఎవరు రారు, కానీ మీ వాళ్ళు అయితే ఏంటి మొత్తం ఆడ మగ అందరూ కలిసి కమిటీలో పాల్గొంటుంటారు అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మహిళలు ఇంట్లో వాళ్ళ యొక్క పనులు నిర్వర్తించుకుంటూ ఇక్కడ ఆలయానికి కూడా ఎంతో సహకరించి ఈరోజు పరిపూర్ణంగా మా సంకల్పం పరిపూర్ణం అయిందంటే కనుక మహిళలకు ముఖ్య కారణం. కాబట్టి వారికి కూడా అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలి. అలాగే మా తమ్ముడు కార్పొరేటర్ మాకు ఎంతో సహకరిస్తున్నారు. ఈ ఆలయానికి మొట్టమొదటిగా ఆయనే విరాళాలు ప్రకటించి ఆయన ప్రకటించిన నెక్స్ట్ సెకండ్ లోనే 10 లక్షల రూపాయలు విరాళంగా జరిగింది. చాలా అది అద్భుతమైన కార్యక్రమం. ఈ రోజు పూర్తయింది కంటే మొత్తం మా తమ్ముడు జగన్ మొట్టమొదటి విరాళం ప్రకటించిన వ్యక్తి ఆయనే. ప్రకటించిన ఆయన మైకితోనే 10 లక్షల రూపాయలు విరాళం ఆ రోజు శంకుస్థాపన